తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈరోజు తెలంగాణలో అనేకమైన విధ్వంసాలు భాగంగా మరి మూసి ప్రక్షాళన పేరుతోని మరి ఈరోజు చాలా కొన్ని వేల ఇండ్లు ఈరోజు నోటీసులు పంపినరు. చాలా వరకు ఇండ్లు కూలగొట్టినరు, ఇంకా కొన్ని కూలగొట్టబోతుండ్రు. ఈరోజు దానికి చాలా రీజన్ చెప్పారు. సరే, వారికి నోటీసులు ఇచ్చిండ్రు, ఇయ్యలేదు, అవి వాళ్ళకు సక్రమంగా కట్టిండ్రు, వాళ్ళ పర్మిషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా ఇప్పుడిప్పుడు చర్చలకు వస్తున్నాయి చాలా మాట్లాడిన తర్వాత. గతంలో ఇప్పుడు హైడ్రా ఆఫీసు బఫర్ జోన్ లో ఉందని చెప్పిన తర్వాత, సెక్రటరియట్ బఫర్ జోన్ లో ఉందని చెప్పిన తర్వాత, జిహెచ్ఎంసీ బఫర్ జోన్ లో ఉందని చూపించిన ఆర్బిఎక్స్ పోస్టర్ వేసిన తర్వాత ఈ రోజు ప్రభుత్వ కార్యాలయం ఉండొచ్చు, వాటిని ముట్టుకోనికి వీల్లేదు అని చెప్పి ఉండొచ్చు అనే ఒక రూల్ తీసుకొని వచ్చిండ్రు. ఎందుకంటే వాటిపైన అసలు వాళ్ళకి అవగాహన లేదు. ఆ రూల్స్ అనేది నువ్వు హైడ్రా ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తున్నావో, హైడ్రా డెమాలిషన్స్ ఎప్పుడైతే చేయబోతున్నావో, అవన్నిటికీ నువ్వు ముందే ఏ రూల్స్ ప్రకారము ఏ బిల్డింగ్స్, ప్రభుత్వ బిల్డింగ్స్ ఉన్నాయి, హైడ్రా డెమాలిషన్స్ కిందికి రావు, ప్రజల కోసం ఉన్నాయి కాబట్టి. సెక్రటరియట్ ఉన్నది, ప్రజల కోసం రాదు, జిహెచ్ఎంసీ కట్టడానికి రాదు అని అవన్నీ ముందే చెప్పాలి. పర్మిషన్స్ ఉన్నాయి, మేము కూలగొట్టామని ముందు చెప్పాలి. కానీ కూలగొట్టిన తర్వాత, చాలా మంది రోడ్ల మీద పడ్డ తర్వాత, వాళ్ళ హక్కులను హరించిన తర్వాత ఈ రోజు మీరు ఏమని అంటున్నారంటే ఇవి మేము కూలగొట్టామని అంటారు. ఎందుకంటే మేము మేలేచి చూపించిన తర్వాత. సరే, ఇప్పుడు జరిగిన నష్టం ఏమిస్తావు తర్వాత. ఈ రోజు మనం ఉన్నది ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ దగ్గర మనం ఉన్నాం. ఈ కృష్ణకాంత్ పార్కు దీన్ని గతంలో యూసుఫ్ గూడ పెద్ద చెరువు అనేది, ఇది దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పెద్ద చెరువు. ఇక్కడ చాలా మంది కాంట్రాక్టర్లు తీసుకొని వచ్చి వాళ్ళ మట్టి కానీ ఎక్కడ డెమాలిషన్ జరిగిన మట్టి అంతా ఇలా పోస్టోళ్ళు అన్నట్టు కాంట్రాక్టర్స్ అక్రమంగా. అది అయితే ఇది ఈ రోజు ఎక్కడ కూడా మీరు గూగుల్ మ్యాప్స్ లో ఈ చెరువు దొరకది. ఈ పెద్ద చెరువు ఒకప్పుడు చెరువు ఉండే అనే గూగుల్ మ్యాప్స్ లో దొరకది, హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న లిస్ట్ లో దొరకది. ఇగో ఇక్కడికి వస్తుంది, ఇగో ఇది యూసుఫ్ గూడ, ఇది కృష్ణకాంత్ పార్క్. ఇది అంటే కృష్ణ పార్క్ అంటే పెద్ద చెరువు, యూసుఫ్ గూడ పెద్ద చెరువు. ఇప్పుడు దాంట్లో కృష్ణ కాంత్ పార్క్ కట్టిండ్రు. ఇది కట్టింది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు పీరియడ్ లో కట్టిండ్రు. దీని వెనక పోతే దీని చరిత్ర నేను వేరే చెప్తా, ఎవరెవరు ఇల్లు ఉన్నాయనేది చెప్తా. ఇది పెద్ద చెరువు. ఇప్పుడు ఈ చెరువు ఇలా కనిపించాలి కదా. ఇగో ఇక్కడ హుసేన్ సాగర్ ఉంది, ఇక హుసేన్ సాగర్ కనిపిస్తుంది. హుసేన్ సాగర్ లేకుంది, ఉస్మాన్ సాగర్ లేకుంది, హిమాయత్ సాగర్ లేకుంది, దుర్గం చెరువు లేకుంది, గోపి చెరువు ఉంది, షామీర్పేట్ సాగర్ ఉంది, నాగార్జున సాగర్ ఉంది, అల్వాల్ లేకుంది, లోటస్ పాండ్ ఉంది, గండిపేట్ లేకుంది. ఓకేనా. ఇక ఇది హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న పేర్లు. ఇళ్ళెల్లా కూడా ఇక దీని పేరే లేదు, పెద్ద చెరువు పేరే లేదు. ఈరోజు నేను హైడ్రా అధికారులను కానీ మున్సిపల్ శాఖ దగ్గర పెట్టుకున్న మన రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నది ఒకటే. ఈ రోజు ఈ చెరువు మీరు హైడ్రా స్టార్ట్ చేసింది కదా, హైడ్రా స్టార్ట్ చేసినప్పుడు మరి అన్ని చెరువుల లిస్ట్ ఎందుకు లేకుండే. ఇందులో సున్నం చెరువు ఉంది, ఇక్కడికి వచ్చే సున్నం చెరువు ఉంది, ఇంకా దీని చుట్టూ గుల్లగొట్టిన ఇందులో ఉన్న ఇది దాదాపు 100 సంవత్సరాల కింద మ్యాప్. ఈరోజు సర్వే, మీరు స్టేట్ సర్వే దానిలో పోతే దీని లిస్ట్ లేదు. మీరు ఏ సర్వే దానిలో లిస్ట్ చూసినా మీకు ఇది లేదు. ఈ మ్యాప్ దాదాపు ఒక 2 నెలలకెళ్ళిన కష్టపడితే నాకు ఇది ఒరిజినల్ మ్యాప్ దొరికింది. 100 సంవత్సరాల కింద ఉన్న మ్యాప్ లేటెస్ట్ గా తీసుకోవడం జరిగింది. ఇందులో ఈ చెరువు ఎందుకు గాయబైపోయింది, దీని వెనుక ఉన్న ఇండ్లెవరి, ఇందులో ప్లే చేసింది ఎవరంటే ఆనాడున్న చంద్రబాబు నాయుడు. ఈ రోజు జిహెచ్ఎంసి అంటే హైదరాబాద్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డెవలప్మెంట్ అథారిటీకి, దానికి అడ్వైజర్ గా ఎవరున్నారంటే ఈరోజు చంద్రబాబు నాయుడు మనిషి, ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తి రఘునాథ్ రెడ్డి అనే ఆయన పెట్టిండ్రు. ఎందుకనంటే ఇటువంటి లొసుగులు ఏవి కూడా బయటపడద్దని. దీని వెనుక ఎవరెవరు ఉన్నాయి, దీని వెనుక బఫర్ జోన్ ఎక్కడ దాకా ఉన్నది, ఇది 100 ఎకరాల విస్తీర్ణం అయితే దీని గురించి మీరు ఏది బఫర్ జోన్ కిందకి వస్తారా, చెరువు కింద పెట్టినరా లేదా అనేది ఈ రోజు ప్రభుత్వం తేటపరచాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు వేల ఇండ్లు కూలగొట్టిన తర్వాత మేము పర్మిషన్ ఉన్న ఇండ్లు కూలగొట్టము, పర్మిషన్ తీసుకున్న కూలగొట్ట, మరి కూలగొట్టిన వాళ్ళ సంగతి ఏంది, మీరు వారికి నష్టపరిహారం ఇయ్యాలో వద్దా. 2013 చట్టం ఏం చెప్పింది, ఇప్పుడు ఇండ్లు పోయిన వాళ్ళకి ఇల్లు, జాగా పోయినానికి జాగా, గుడిపోతే గుడి, బడిపోతే బడి. అది ఇంప్లిమెంట్ చేయకుండా మీరు ఏ విధంగా కూలగొడుతున్నారు. అది ఫ్రేమ్ చేసింది 2000 చట్టం తీసుకొని వచ్చింది ఆ రోజు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యూపీఏ సర్కార్ తీసుకొని వచ్చింది ఆ చట్టం. ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా మీరు ఈ రోజు దహాడే దాదాపు 1000 మంది ఈ రోజు నిరాశ్రయాలను చేసింది. ఈరోజు ప్రభుత్వం వాళ్ళందరూ కూడా కంపన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది, వాళ్ళందరూ కూడా నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు ఈ లిస్టులలో మీరు ఈ చెరువులను గాయబ్ చేయాల్సిన అవసరం ఏమున్నది. ఎవరి ఆదేశానుసారం చేసిండ్రు, ఎవరు పరిపాలన చేస్తుండ్రు. ఈరోజు ఇక్కడ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెలంగాణ నడుస్తుందా, లేకుంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నడిపిస్తుందా. ఇక్కడ దాదాపు 8 మంది అడ్వైజర్స్ ను ఆంధ్రాకి వెళ్ళి తెచ్చుకొని ఈ రోజు నడిపిస్తున్నారు. మరి నేను ఒకటే అడుగుతున్నా, ఈ రోజు
పెద్ద చెరువు 100 కిలోమీటర్ 100 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న ఈ కృష్ణకాంత్ పార్క్ గతంలో ఉన్న పెద్ద చెరువు ఈ లిస్ట్ లో ఎందుకు లేదు, ఎందుకు ఇంట్లో చూపెడతలేరు? ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మనం కొన్ని ఇండ్లు దీనికి దగ్గరలో ఉన్న అంటే దీని బఫర్ జోన్ లో ఉన్న ఇండ్లు కొన్ని పెద్ద విఐపి లైన్లు నేను ముందుకు పోయినాక నేను చూపెడతా. మనం ఇక్కడికి వెళ్ళి అక్కడికి పోదాం. మిత్రులారా, ఇక్కడికి వెళ్ళి మనం అక్కడ వెళ్తాం. కృష్ణకాంత్ పార్క్ బోర్డుకి వెళ్ళి మనం బయలుదేరుతున్నాం ముందుకు. ఇక్కడికి వెళ్ళి వెళ్తున్నాము. ఇదంతా కృష్ణకాంత్ పార్కే. ఇది కృష్ణకాంత్ పార్క్ ఇంటికి వస్తుంది. ఇక్కడ అసలు చెరువు ఎంత విస్తీర్ణం ఉన్నది ఒకసారి మనం చూస్తే తెలుస్తుంది. ఇదంతా కూడా గతంలో ఉన్న చెరువే. ఇది చంద్రబాబు నాయుడు ఆ రోజు కట్టించిన బాపతి. ఇది కృష్ణకాంత్ పార్క్ చేసిండు. దీన్ని పార్క్ కృష్ణకాంత్ పేరు పెట్టి, అంటే గవర్నర్గా ఉన్న కృష్ణకాంత్ గారు మన గతంలో గవర్నర్గా ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు. ఆయన దాదాపు 80 దశకంలో ఉండే 80స్లో ఆయన మనకు ఇదిగా మన దగ్గర మనకు గవర్నర్గా రాష్ట్ర గవర్నర్గా పనిచేసిండు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కృష్ణకాంత్ గారి పేరు చెప్పిందంటే ఆయన ముఖ్యమంత్రి గారికి ప్రమాణ స్వీకారం చేపించింది ఆనాడు కృష్ణకాంత్ గారే. కృష్ణకాంత్ గారు ఎవరైతే ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచిన తర్వాత కృష్ణకాంత్ గారు దగ్గర ఉండి ఈయనతోని ప్రమాణ స్వీకారం చేపించింది కాబట్టి ఆయన పేరు మీద ఈ పార్క్ పెట్టడం జరిగింది. అంటే రుణం తీసుకున్నట్టు ఆయన. ఇగో అది కథ కదా. ఇక ఇదంతా మన చూపించిన ఇదంతా కట్ట. ఇప్పుడు ఇది నా కట్ట అని మిమ్మల్ని నిరూపిస్తా. ఇది కట్ట అని చెప్పేసి, ఇది చెరువు కట్ట అని చెప్పేసి మీకు నేను నిరూపిస్తా. దానికి కావాల్సిన ఆధారం నేను మీకు ముందు చూపెడతా. కాబట్టి ఇవన్నీ కూడా ఇండ్లు. అంటే ఇదంతా దాదాపు నాకు తెలిసి ఇదంతా తెలుగుదేశం ఓటర్లు అయి ఉంటారు. తెలుగుదేశం ఓటర్లు ఎవరు ఉంటారో తెలుసు కదా మీకు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏడ కూడా బఫర్ జోన్, ఇదంతా బఫర్ జోన్ అని అంటారు దీనంతా. ఇక్కడ నోటీసులు ఉండయి, ఏముండయి. కానీ బస్తీల ఇండ్లు, కనబడ్డ ఇండ్లు, మీకు అవతల ఇన్ను మొత్తం గులగొట్టేసింది. ఇగో ఇది నాలా కిందికి వస్తుంది కొంచెం ముందుకు. ఇగో ఇది కట్టమైసమ్మ. ఇప్పుడు నేను ఆధారం చెప్తున్నా. ఇంకా కొంచెం ముందుకు. ఇగో ఇది కట్టమైసమ్మ గేటు. ఇది కట్టమైసమ్మ టెంపుల్. ఓకేనా? ఇది కట్టమైసమ్మ టెంపుల్. ఇదేమో నాలా. కిందికి పోతే ఎవరెవరు ఇండ్లు విఐపీలు ఉన్నాయో చూపెడతా. ముందు ఇక్కడ దీనిపైన చెరువు పైన రాసి ఉంటుంది చెరువు అని. ఇగో చెరువు. ఇగో ఒక్కసారి రంగనాథ్ గారు మీరు ఇక్కడ దగ్గరకు వచ్చినప్పుడు చూడండి. ఇగో చెరువు కట్టమైసమ్మ అని రాసి ఉన్నది. చెరువు కట్టమైసమ్మ. సెల్ఫీ వీడియో కాబట్టి అది ఉల్టా కనబడుతుంది మీకు. చెరువు కట్టమైసమ్మ అని చెప్పేసి మీకు దగ్గరలో రాసి ఉంటుంది ఇదంతా. ఈ టెంపుల్ ఇది. ఓకేనా? ఈ టెంపుల్ ఇక్కడ వెనక తీసుకోరా. సరే ఇంకా బ్యాగ్ తీసుకోండి. ఇగో ఈ టెంపుల్. ఇవన్నీ ఇల్లు ఇట్లా చాలా దూరం వరకు ఉంటాయి. ఇల్లు కూడా మధ్యలోకి వెళ్ళి వచ్చేసాయి. మధ్యలో ఇక్కడ ఇగో ఇదంతా అది ఉంది యూట అన్నాడు. ఇక ఇవన్నీ కూడా ఇండ్లు. ఇవన్నీ ఇండ్లు. వీటికే దేని గుడి ఇవ్వలే. మీకు నేను బాజాబ్తా చూపించిన కదా. ఇక పోవచ్చు మీకు బాజాబ్తా చూపించిన కదా. ఇదంతా చెరువు కట్ట. ఇదంతా అంటే ఇక అక్కడ దాకా ఉండొచ్చు. గుడి ఇక్కడ దాకా కట్టిండు కాబట్టి అక్కడ దాకా అగో మంగళ సమాజ్. ఇట్లా పోవచ్చా? రైట్ పోండి. రైట్. ఇట్లా తీసుకుంటున్నాము. ఇదంతా కట్ట. మన కట్ట పక్కన ఉన్న ఇళ్ళ మధ్యలోకి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఇప్పుడు ఒక పెద్ద విఐపి ఇల్లు చూపెడతాం మీకు. కాకపోతే ఇది నేను ఏవి ఇల్లు కూడా కూలగొట్టాలని అంటలేను. అంటే ఈరోజు ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరుగా న్యాయం ఏ విధంగా ఉంటుంది అనేది మీకు చూపెడుతున్నా. ఇట్లా చెప్పండి. న్యాయం ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా న్యాయం అనేది మారుతాయని చెప్పేసి మీకు చూపించే ప్రయత్నమే. కానీ ఇక్కడ వీళ్ళ ఇల్లు గుల్లగొట్టాలి, వీళ్ళని రోడ్లు ఎక్కియాలి అనేది మన సిద్ధాంతమే కాదు. ఇగో ఇంత ఎత్తుగా ఉన్నదంటే ఇదంతా కట్ట అని అర్థమైందా? ఇంత ఎత్తుగా ఎందుకు ఉంటుంది ఇది? ఇదంతా ఎందుకు ఎందుకంటే కిందికి ఉన్నది చూడండి. ఇది కిందికి ఉన్నది. ఇవన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. చిన్న ఇండ్లు ఏవి లేవు. చిన్న ఇండ్లు ఏవి కూడా లేవు. ఉన్నాయి అన్నీ పెద్ద ఇండ్లే. అర్థమైందా? ఉన్న ఇండ్లన్నీ కూడా పెద్ద పెద్ద ఇండ్లు, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. అర్థమైందా? గరీబోళ్ళను ఆడ ఇల్లు కూలేటప్పుడు కనీసం వాళ్ళ సామాన్లు తీసుకొని ఇవ్వలే, వాళ్ళ అన్నం తిననియలే. గిన్నెలతో అన్నం తింటాం, గిన్నెలు చదువుకుంటాం, అన్న సామాన్లు చదువుకోకుండా మీరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ
మొత్తం కంప్లీట్గా డెమాలేషన్ చేయడం జరిగింది. మిత్రులారా, ఇది కట్టమైసమ్మ టెంపుల్. ఆ వెనుక ఉన్నది కృష్ణకాంత్ పార్కు. అది యూసుఫ్ కూడా పెద్ద చెరువు. అది పెద్ద చెరువు అని చెప్పి కట్టమైసమ్మ దగ్గర చూపించిన. అక్కడికి వెళ్ళి ఇక్కడికి బఫర్ జోన్ ఉంది. కింద మనం నిలబడేది నాల. ఇజుపి ఆ నాల, ఇగో ఈ నాల ఇజుపి, ఇగో ఇది నాల, పెద్ద నాల. ఇగో ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకా మొత్తం పెద్ద నాల ఇది. ఈ నాలా వస్తుంది. ఇక ఇక్కడికి వెళ్ళి నేను చూపెడతా అన్న పెద్ద పెద్ద రియాయితీ అయింది ఏంటంటే, ఈ ముందు అంటే పర్టికులర్ గా ఆయన ఇల్లు చూపిస్తే బాగుండదు. ఎందుకంటే ఆయన ఆయన చాలా పెద్ద పెద్ద ఆపరేషన్ చేసింది కాబట్టి ఆయన పేరు చూపించద్దు. అదే మన హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి ఇల్లు ఇక్కడనే. ఈ రౌండ్ అప్ ఈ రేడియస్ లా నేను ఇల్లు పర్టికులర్ గా చూపెడతలేను. ఎందుకంటే ఆయన సేఫ్టీ మెజర్స్ లా ఆయన ఇంటికాడికి కూడా పోయినా, బయట గన్మెన్ కూడా ఉంటాడు. దసరా టైంలో చూసిన. కాబట్టి నేను అంతా ఈ వర్క్ అంతా చేయడానికి దాదాపు నెల 15-2 నెలలు పట్టింది. ఇదంతా తీయనికి, మ్యాప్లు ఇవన్నీ తీయనికి. దసరా కంటే ముందు రోజు నేను వాళ్ళ ఇల్లు కూడా చూసిన. బయట గన్మెన్ ఉండే. ఈ రేడియస్ లా ఆయన ఇల్లు ఉన్నది. ఇంకా మన చనిపోయిన ఉమేష్ చంద్ర గారి ఇల్లు కూడా అన్నే ఉంటది. ఆ దగ్గరలో ఇలా ఇల్లు కూడా ఉంటది. కాబట్టి నేను మెజర్ ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా, రంగనాథ్ గారు, నేను మీ ఇల్లు బఫర్ జోన్ కిందికి వస్తారని నేను అంటలేను. FTL లో ఉందని కూడా నేను అంటలేను. అది కట్టమైసమ్మ టెంపుల్ అంటున్నా. కట్టమైసమ్మ అంటే చెరువు కట్టకు టెంపుల్ కడతారు. అది మా ఎడ్డి లెక్క, మా ఎడ్డోళ్ళ, తెలంగాణ ఎడ్డోళ్ళ లెక్క మాది కట్టమైసమ్మ టెంపుల్. అక్కడికి వెళ్ళి ఈ రేడియస్ లో మీ ఇల్లు ఉన్నాయి. మీరు కొలిసి చూపియండి. మీరు మీడియాని తీసుకురండి. నేను ఒక వీడియో రిలీజ్ చేసి అందరికి పంపుతున్నా. మీరు వచ్చి మీడియాని మొత్తం తీసుకురండి. ఇక్కడికి వెళ్ళి మీ ఇల్లు చూపెడతారా మీ ఇష్టం అది. మీ ఇల్లు ఏ సందు ఉన్నదా మీ ఇష్టం అది. అక్కడికి వెళ్ళి 500 మీటర్ల లోపు ఉంటారా మీ ఇష్టం అది. నాలాకెళ్ళి ఎన్ని మీటర్ల దూరం ఉంది మీ ఇష్టం. మరి ఈ నాలాకెళ్ళి మీ ఇల్లు ఎంత దూరం ఉన్నా చూపించాలి, అది ఇష్టం అది. చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన ముఖ్యమంత్రి చేసినందుకు కృష్ణకాంత్ గారి పేరు పైన పార్క్ అయితే పెట్టిండ్రు. ఇక్కడ ఇండ్లు కూడా దాదాపుగా అన్ని మీరు ఏవి చూసినా కానీ చంద్రబాబు నాయుడు ఓటర్ కు సంబంధించిన ఇండ్లే ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏ ఇల్లు కూడా నోటీసులు రాలేదు. ఏ ఇల్లు కూడా ఇది బఫర్ జోన్ కిందకి వస్తారో రాలేదు. కాకపోతే ఒక లెవెల్ వరకు ఇది బఫర్ జోన్ కిందకే ఉంటది. అదేంట నా ఇల్లు నీ ఇల్లు బఫర్ జోన్ కిందకి వస్తుందా రాదా అని రంగనాథ్ గారు మీరు నిరూపించుకోవాలి, మీరు చూపించుకోవాలి. నేను 100% నేను ఇది బఫర్ జోన్ కిందకి వస్తుంది నేను అంటలేను. నీవు ఎందుకంటే నీ ఇల్లు చూపెడితే నేను ప్రూవ్ చేయగలుగుతానో చేయలేనో నాకు తెలియదు. కానీ ఇల్లు నేను చూపియద్దని నేను అనుకుంటున్నా. కానీ ఇల్లు ఈ ఇంటి ఇక్కడ మీ ఇల్లు ఉందా లేదా అనేది నువ్వే ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పి పెట్టి క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వేల ఇండ్లు మీరు గూలగొట్టేసిండ్రు ఆల్రెడీ. ఇవాళ రూల్స్ మార్చిండ్రు. కానీ పోయిన ఇండ్లు, పోయిన కన్నీట్లు, పోయిన గాథలు అవి తిరిగి రావు కదా ఈరోజు. కాబట్టి వాళ్ళందరూ కూడా నష్టపరిహారం ఇవ్వాలి. హక్కు ప్రకారం ఏ విధంగా చట్ట ప్రకారం ఇవ్వాలనో, వాళ్ళకు ఓనర్స్ ఏ విధంగా ఇవ్వాలనో. పర్మిషన్లు ఉన్న ఇండ్లు మేము కూలగొట్టాం కానీ అన్నారు కదా. మరి కూలగొట్టిన ఇండ్లకు ఆల్రెడీ పర్మిషన్ ఉన్నాగా, కూలగొట్టిన ఇండ్లకు మీరు వెంటనే వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాల్సిందే. ఈరోజు పర్మిషన్ తీసుకున్న వాటికి ఇవ్వాల్సిందే. ప్రభుత్వం స్థలాలలో ప్రభుత్వ బిల్డింగ్లు కట్టవచ్చు, వాటికి కట్టవచ్చు అని ఇప్పుడు అన్నారు కదా. మరి ముందెందుకు అనలేదు? అంటే న్యాయం ఒక్కొక్కరికి ఒకటి కాదు. ప్రభుత్వ బిల్డింగ్ అయినా ఏదైనా మీరు ఒక డిసిజన్ తీసుకుని ఒక రూల్ అంటే ఆ రూల్ ప్రకారం ఉండాలి. ఆ రూల్ లోపు మేము ఫ్రేమ్ అయితే ఇది కాదంటారు. ఈరోజు చాలా మంది మనం చూస్తున్నాం. మరి తిరుపతి రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు సొంత అన్నకు, ఈరోజు మూసిరెడ్డి వాళ్ళ సొంత అన్నకు నోటీస్ పంపిండ్రు. ఆయన కూలగొట్టలే. ఆయన నోటీస్ కోర్టుకు పోయి స్టే తెచ్చుకునే అవకాశం ఆయనకి ఇచ్చిండ్రు. అదే లగిచెర్ల కాడనేమో ఆడ ఇండ్లు జాగాలు బాజాప్తా గుంజుకుంటారంట డెవలప్మెంట్ కోసం. మరి డెవలప్మెంట్ కోసం తిరుపతి రెడ్డి సహకరించాడు. తెలంగాణ డెవలప్మెంట్ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్న సహకరించాడు. కానీ మంది భూములు ఇవ్వాలి, మంది ఇల్లు గులగొట్టుకోవాలి, మంది మాత్రం సహకరించాలంట వీళ్ళకు. వా, ఇదెక్కడ న్యాయం సార్ ఇది? కాబట్టి న్యాయమైన, చట్టమైన, లాస్ అయినా మనిషికి వెళ్ళి మనిషికి మారద్దు. ఈరోజు నేను ఒకటి మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఇల్లు కూలగొట్టాలని నేను అంటలేను. ఇది బఫర్ జోన్ కింద కూలగొట్టాలని నేను అంటలేను. ఇవి మీరు చేసే ముందు మీరు ఒక ప్రణాళికబద్ధంగా మీరు చేయలేదు, మీరు తప్పు చేసిందని నేను చెప్తున్నా. ఈరోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, మీరు అంతేకాకుండా రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు, మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంటు, HMDAని ఇవన్నిటిని పెట్టుకొని ఈరోజు మీరు కరెక్ట్గా పనిచేస్తే ఈరోజు ఇంత నష్టం జరిగేది కాదు. సహకరించేటోళ్ళు నష్టపరిహారం 2013 చట్టం మా మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తెచ్చి మేము ఇస్తామని చెప్తారు. ఈరోజు చంద్రబాబు నాయుడుకు కట్టినటువంటి పార్కు చెరువులు ఉంటుంది, మీ HMD లేఅవుట్లో చూపియదు. ఆ చెరువు మీరు చూపియారు. ఈరోజు గూగుల్ మ్యాప్స్ కూడా చూపియారు. అన్నిట్లలో గాయబ్ చేశాను.
నేను ఒక మ్యాప్ నేను సంపాదించి తెచ్చిన కాబట్టి ఈరోజు తెచ్చింది. ఇది కేవలం ఒక వాస్తవం. దీని వెనుక ఉన్న చీకటి కోణాన్ని చూపించే ప్రయత్నం నేను తెలంగాణ ప్రజలు చూపించాలి ప్రయత్నం నేను మీరు తీసుకురావడమే నా యొక్క ప్రధానమైన ధ్యేయం. ఇంతకు మించి నాకేం లేదు. అంతకు ఒక సామాజిక నా డ్యూటీ ఒక సామాజికంగా ఒక సామాజిక కార్యకర్తగా ఈరోజు నా డ్యూటీని నేను చేసిన. ఇదేదైతే రంగనాథ్ గారు చేసిండ్రో ఇది 100%. ఈరోజు తిరుపతి రెడ్డి బఫర్ జోన్ కిందకి వస్తే అన్నది నోటీస్ పంపిర్రు. ఆయనది ఎంత తప్పో ఈరోజు ఒకవేళ నువ్వు గొలుసుకున్నాక నీది కూడా బఫర్ జోన్కి వస్తే నీదంతే తప్పు. ఇయాటి వరకు నాది ఏరియాలు ఉందని మీరు చెప్పలేదు. కట్టమైసమ్మ టెంపుల్ అక్కడికి వెళ్ళి ఇక్కడికి నేను అనుకుంటా 500 మీటర్లు ఉండే అనుకుంటా, ఓ 200 మీటర్లు ఉంటాయి కావచ్చు. కాబట్టి మీ ఇల్లు ఇక్కడ ఉన్న ఇల్లు దాదాపు అందుకని మీ చట్టం మార్చిండ్రు. మీకు డౌట్ వచ్చింది ఏదో వర్క్ చేస్తున్నా కాబట్టి పర్మిషన్ ఇల్లు కూలగొట్టామని. ఎందుకంటే కూలగొట్టేసినాము, మేము సేఫ్లు ఉండాలి కాబట్టి మీకోసం ఈ రూల్ నేను అంటే మీరు పోలీసు వాళ్ళు కాబట్టి నేను ఏ డాక్యుమెంట్ కోసం తిరుగుతున్నా మీకు తెలిసి ఉంటుంది. అది మీరు ముందే తెలిసి పసిగట్టి రూల్ మార్చుకున్నారు, మీ ఇల్లు కాపాడుకున్నారు. జై తెలంగాణ, జై డెమోక్రసీ.